ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్లు మరియు బైక్ ట్యాక్సీలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు స్పష్టమైన ప్రత్యేక నిబంధనలు లేకుండా నడుస్తున్న ఈ అగ్రిగేటర్ సంస్థల నియంత్రణకు రాష్ట్రంలో తొలిసారిగా మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని రూపొందిస్తుంది. ప్రయాణికుల భద్రత, పారదర్శక ఛార్జీలు మరియు డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా రవాణా శాఖ రూపొందిస్తున్న ఈ కొత్త విధానం పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా సేవలు విస్తరిస్తున్న తరుణంలో వాటిని క్రమబద్ధీకరించేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్లపై నడిచే క్యాబ్లు, బైక్ ట్యాక్సీ సేవలకు పారదర్శకత, భద్రత కల్పించేందుకు తెలంగాణ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వెనుక అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదిత పాలసీ ప్రధానంగా 5 ముఖ్యమైన అంశాలపై ఆధారపడి రూపుదిద్దుకుంటుంది. అందులో ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, చట్టబద్ధమైన నిబంధనల అమలు, సాంకేతికత వినియోగం మరియు పర్యావరణ పరిరక్షణ ఉన్నాయి. మహిళా ప్రయాణికులు మరియు మహిళా డ్రైవర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు వాహనాల ఫిట్నెస్, పర్మిట్లు, ఇన్సూరెన్స్ మరియు అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ పై స్పష్టమైన నిబంధనలు విధించనున్నారు. యాప్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వసూలు చేసే ఛార్జీలకు అడ్డుకట్ట వేస్తూ పారదర్శకమైన ఫేర్ సిస్టమ్ను తీసుకురానున్నారు. ప్రయాణికులు మరియు డ్రైవర్లకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పక్కా ఫిర్యాదుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. అగ్రిగేటర్ కంపెనీలు ప్రభుత్వ విభాగాలతో డేటా పంచుకోవటం, డిజిటల్ ప్లాట్ఫామ్ల పర్యవేక్షణకు అధునాతన సాంకేతికతను ఉపయోగించడం మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు చేర్చారు. ఈ మొత్తం పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే అగ్రిగేటర్ కంపెనీల ప్రతినిధులు, డ్రైవర్ల సంఘాలు, వాహన యజమానులు, ప్రయాణికులు మరియు సాంకేతిక నిపుణులతో విస్తృత చర్చలు జరిపిన తరువాతే కమిటీ ఈ సిఫారసును సిద్ధం చేసింది. ప్రయాణికులపై అదనపు భారాలు పడకుండా డ్రైవర్లకు సరైన ఆదాయం దక్కేలా మరియు యాప్ కంపెనీల బాధ్యతాయుతమైన తీరును పెంచేలా సమతుల్య పాలసీని ప్రభుత్వం నోటిఫై చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఈ నూతన అగ్రిగేటర్ పాలసీ నగరాలలో రోజువారీ ప్రయాణికులు చేసే లక్షలాది మందికి రక్షణతో పాటు క్యాబ్, బైక్ ట్యాక్సీ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది. మరి యాప్, క్యాబ్లు, బైక్ ట్యాక్సీలపై తెలంగాణ ప్రభుత్వం నూతన అగ్రిగేటర్ పాలసీ తీసుకురావటంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా తెలంగాణ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.